ఇప్పుడు కృష్ణ గారికిను బాలు గారికి ఎక్కడ తేడా వచ్చింది? కొంతకాలం రాజ సీతారామన్ ఆయనతో పాటలు పాడించారు కదా. అవునండి, అవును. అది ఎక్కడ వచ్చింది అది తేడా? అది యాక్చువల్గా ఏంటంటే ఇందిరాగాంధీ గారు మీద ఓ బుర్రకథ చేశారు విజయకృష్ణ బ్యానర్లో. ఆ విజయకృష్ణ బ్యానర్లో బుర్రకథ చేసినప్పుడు దానికి సంబంధించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బుర్రకథ ప్లేబ్యాక్ చేశారు. చేసినప్పుడు జనరల్గా అది కృష్ణ గారు విజయనగరం గారు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మక్కువతో ఇందిరాగాంధీ మీద ఆ బుర్రకథ చేయడం, దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాటలు పాడించుకోవడం జరిగిన తర్వాత అది వాళ్ళు అభిమానంతో ఎంత ఇంట్రెస్ట్గా చేయించుకున్నా సరే దానికి సంబంధించి ఇచ్చుకునేవి పుచ్చుకునేవి ఉంటాయి కదా. ఆ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారి సైడ్ నుంచి ప్రస్తావన వచ్చిందని, వీళ్ళు ఏంటి అలా ఆడటం ఏంటి అని ఫీల్ అవ్వటం, ఫీల్ అయ్యి వాళ్ళు హర్ట్ అవ్వటం చేసి అప్పుడు అక్కడ కొంచెం దూరంగా. ఓకే. రెండోది ఇదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఓ సినిమా తీశారు కృష్ణ గారి హీరోగా. ఆ సినిమాకి కూడా మామూలు ఒక తనకి బాగా అనుకూలంగా ఉండే ప్లేబ్యాక్ సింగరు తీసిన సినిమా, ఒక నిర్మాతగా తీసిన సినిమా కాబట్టి ఆయన సహకరించారు. అందరికి లాగానే ఆయన వాళ్ళకి ఇబ్బంది పడకుండా అన్ని విధాలా సహకరించినప్పుడు సహజంగానే వాళ్ళు పేమెంట్స్ విషయంలో కానీ క్లారిఫికేషన్స్లో కానీ ఇచ్చిపుచ్చుకునేవి కొంచెం నిదానంగా జరిగేవి, కొంచెం సరైన టైంకి జరిగేవి కూడా కొన్ని ఉంటాయి. ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా కోపం వచ్చి ఆ సినిమా సంబంధించిన అవి కూడా లెక్కలు బయటికి దిగి అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాం అని ఒక పాత బకాయిలు వచ్చి ఉంటాయి చిన్న చిన్నవి. అంటే నువ్వు నన్ను అడుగుతావా నేను నిన్ను అడుగుతాను అన్నట్టు ఈగో క్లాషెస్ వచ్చేసేసి వచ్చినట్టుగా వినికిడి క్లాషెస్ వచ్చినట్టుగా వినికిడి ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడం రాజ సీతారాం గారిని ఎంకరేజ్ చేసి ఆ రాజ సీతారాం గారి సింగర్గా చాలా చిత్రాల పాటలు పాడడం జరిగింది. విచిత్రం ఏంటంటే కృష్ణ గారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారి పాటలకి గొంతు బాగా కలుస్తుంది అని ఆయనకి ముద్రపడిపోయి ఆయన చాలా సినిమాలు మధురమైన పాటలు పాడి మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఈవెన్లో రాజ సీతారాం గారు ఉన్న తక్కువ కాలంలోనే ఒక ఖైదీహృదయ కావచ్చు, ఓ సింహాసనం కావచ్చు, ఒక నాపిలిపై ప్రభంజనం కావచ్చు, కొన్ని చిత్రాలు వచ్చినాయి. కరెక్ట్, అసలు మామూలు హిట్ కాదు. మ్యూజిక్ ఆకాశంలో ఒక తార, సింహాసనం, ఖైదీహృదయల పాట. ఇప్పుడు అదే బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఇంకా ఊపు వచ్చి ఉండేదేమో, తర్వాత సంగతి అది. కానీ రాజ సీతారాం గారు ఉన్నంత మాత్రాన మీకు మిగతా కాన్సెప్ట్స్ ఎలా ఉన్నా సరే గొంతు కూడా సూట్ అవ్వాలిగా. అలవాటు పడిపోయింటాగా, ఇబ్బంది పడతాంగా. కానీ షూట్ అయ్యింది, బాగా పాడాడు, మంచి హిట్స్ వచ్చినాయి. తర్వాత ఇవన్నీ చిన్న చిన్న మనస్పర్ధలు, వాళ్ళు అంటే మధ్యలో చెప్పుడు మాటలు కూడా ఉంటాయి కదా, మధ్యలో సరైన సమాచారం లేక చెప్పుడు మాటలు ఉండడంతో అయిపోయిన తర్వాత ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కృష్ణ గారి దగ్గరికి వచ్చి ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ ఉంది, మన మిగతా తర్వాత మాట్లాడుకుందాం, రేపు మన సినిమా వాళ్ళు ఉంది కదా, ఆ సాంగ్ నువ్వు పాడని చెప్పేసి ఆయన డిస్కషన్ ఏం చేయకుండా చెప్పి పంపించేశాడు. అంటే ఏంటి, నో రెస్ట్రిక్షన్స్, నువ్వు నా దగ్గరికి వచ్చావు, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆయన